గుడ్ మార్నింగ్. టైం అయితే 5:30 అవుతుంది. నేనైతే నిద్ర లేచి స్నానం అయితే చేస్తాను చూడండి. ఇప్పుడైతే మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడి నుంచి పొన్నూరు నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో 6 o'clock అయితే మాకు ట్రైన్ ఉంది. అండ్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి 10 minutes పడుతుందంట ఆటోలో. సో ఆటో అంకుల్ వస్తున్నారు. ఆటో ఇంకొక నిన్నే మాట్లాడావు. ఆటో ఇక్కడ నుంచి 20 minutes పడుతుంది. 20 to 10 minutes పడుతుంది. 300 rupees అంట. సో చాలా రేటు ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన మమ్మల్ని ఇక్కడ తిప్పడం మళ్ళీ బయటికి తీసుకెళ్ళి అన్నీ చేశాడు. సో అందుకనే 200 ఇక్కడ అవుట్స్కట్స్లో తిరగడానికి. అండ్ ఇప్పుడు స్టేషన్కి 300 అయితే తీసుకుంటున్నారు. సో 2 days బ్లాగ్ అయితే నేను పెట్టా. అండ్ ఇప్పుడు ఈ తిరుపతి బ్లాగ్స్ ఇంకా చాలా బాగుంటాయి. అన్ని మంచి వ్యూస్ అన్ని మీకు చూపిస్తా ట్రైన్లో వెళ్ళినప్పుడు. సో వీడియోని లైక్ చేసుకోండి, వీడియోలో ఉండండి. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఇప్పుడైతే మేము స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్ చూడండి ఎంత బాగుంది బయట నుంచి మన ఇండియన్ ఫ్లాగ్తో. చూడండి ఇదిగోని చూడండి, ఇది స్టేషన్ ఎంత బాగుంది చూడండి. స్టేషన్ కూడా చాలా పెద్దది. ఇక్కడ తమిళ్లో అయితే రాస్తుంది. ఇదిగోండి చదవడం వచ్చిన వాళ్ళు మీరు చదువుకోవచ్చు. మొత్తం స్టేషన్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇదిగోండి ఇండియన్ ఫ్లాగ్. ఎప్పుడు ఇలాగే మన ఇండియన్ ఫ్లాగ్ పైన ఎగురుతూ ఉండాలని కోరుకోండి. ఎప్పుడు కింద పడినా సరే దాన్ని తీసి పైన పెట్టండి. మన దేశ భక్తి ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. చూడండి స్టేషన్ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మొత్తం వ్యూ చూడండి. కొండ కూడా ఇప్పటి నుంచి కూడా కనిపిస్తుంది. నేను దాని 360 కూడా మనం తిరిగాం ప్రదక్షిణ. అది మన బస్సులో చేసేప్పుడు. స్టేషన్ చూడండి లోపల నుంచి ఎంత బాగుందో. డిజైన్స్ చూడండి. ఇక్కడ అది ఉంది చూడండి. ఓవరాల్ ఎంత బాగుంది వచ్చేసరి స్టేషన్. అండ్ ఇక్కడ అన్ని వాటి కూడా ఉన్నాయి. తిరుపతికి ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ఇవన్నీ చూడండి. ఎంత బాగుంది. దీన్ని ఓవరాల్ ఫోటో కూడా తీసుకుంటాం మనం. సో చూద్దాం ఎలా ఉంటుందో. దేనికైనా మనకి పనికి వస్తుంది కదా. గైస్ 6:20 అయితే అయింది. అండ్ మా ట్రైన్ 6:40కి టికెట్ అయితే చేసుకున్నాం. టికెట్ అయితే నీకు ఇక్కడ ఫోటో పెడతాను నేను చూడండి. సో నేను అక్కడ ఒక ట్రైన్ ఉంది ఇంజన్ మీకు చూపిస్తా. దాని అయితే షార్ట్ తీసుకున్నాను, అది కూడా మీకు పెడతాను చూడండి. అండ్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది బ్యాక్ సైడ్. ఇదిగో అక్కడ మీకు ట్రైన్ కనిపిస్తుంది కదా, దాందే. ఎంత బాగుంది మొత్తం అసలు. చూసారు కదా 6:40కి అయితే ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. ఇది చూడండి ఇదిగా ఫ్లాగ్ చూసారా, ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. ఇదిగోండి చాలా బాగుంది, వైబ్ సూపర్ ఉంది. చూడండి అక్కడ టైం నా బ్యాక్ సైడ్ ఉంది. ఇదిగోండి 6:23 అయితే అయింది. సో లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే మన ట్రైన్ కాట్పాడి అయితే వచ్చింది, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ 10 minutes అయితే ట్రైన్ ఆగిద్ది. సో ట్రైన్లో అయితే ఉన్నా. అండ్ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ సాకెట్ అయితే ఉంది. ఇదిగోండి సాకెట్ అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి కాట్పాడి. ఇదిగోండి ఇక్కడైతే ట్రైన్ అయితే ఆగింది. కాట్పాడి అని ముందు అయితే రాసింది ఇక్కడ చూడండి. స్టేషన్లో ఉంది కాట్పాడి స్టేషన్. సో గైస్ ఇప్పుడైతే మన స్టేషన్ సిద్ధంపల్లి వచ్చింది చూసారా, కింద అయితే బయలుదేరింది. సో వెళ్దాం లెట్స్ గో. సిద్ధంపల్లిలో అయితే స్టేషన్ ఆగింది ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఇంకో ఒక 1 నుంచి 2 hours అనుకుంటా పడుతుంది. సో వెళ్దాం లెట్స్ గో. సో సిద్ధంపల్లి తర్వాత అయితే పాకాల జంక్షన్ వచ్చింది. అండ్ దీని తర్వాత ఇంకో 1/2 hour ఉంది అంతే. సో 10 కల్లా మనం దిగిపోతాం. నాకు తెలిసి 11:30కి దిగాల్సింది 10:10కి అయితే దిగుతాం. సో దిగిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తా. సో వెళ్దాం లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము తిరుపతిలో అయితే దిగాం చూడండి. ట్రైన్ అయితే ఇక్కడ ఆగింది మాది. స్టేషన్ చూడండి, చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం. లాస్ట్ ఇయర్ అనుకుంటా, లేకపోతే లాస్ట్ ఇయర్ వచ్చినట్టు 2 years అయినట్టు నాకు తెలిసి. చూడండి అలా ఉంది స్టేషన్ మొత్తం. సో ఇప్పుడైతే తిరుపతి నుంచి తిరుమల అయితే వెళ్తున్నాం. బస్సు అయితే ఎక్కేసాం చూడండి. ఏసీ బస్సు అయితే ఎక్కాం మేము. ఇదిగోండి
ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం. కొండ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. సో ఇదిగోండి దారిలో ఉన్నాం. ఇదిగోండి పైకి అయితే వెళ్తున్నాం మేము. లెట్స్ గో. టర్నింగ్స్లో అయితే నేను మీకు చూపిస్తాను. దారిలో ఉన్నాం. చూడండి ఎంత బాగుందో. మన డ్రైవర్ అంకుల్ అయితే డ్రైవ్ చేస్తుంటారు. అండ్ మనం మంచి మంచి వ్యూస్తో తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. వెరీ బాగుంది. ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. ట్రైన్ దిగే లోపల మనకి పులుసు కారిపోయింది. బట్ ఇప్పుడు ఏసీ ఉంది కాబట్టి ఏం పర్లేదు, మనం ఏసీలో ఉన్నాం. సో నో ప్రాబ్లం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాం. చూడండి ఇదిగోండి పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి దగ్గరికి వచ్చినప్పుడు అయితే పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. పైకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడైతే ఇప్పుడు చెక్కింగ్ జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. సో ఇదిగోండి ఇక్కడైతే ఆగాం. అండ్ ఇక్కడెక్కడో చెక్కింగ్ జరుగుతుంది. ఎక్కడో నాకు ఐడియా లేదు, బట్ చెక్కింగ్ జరుగుతుంది. సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాం మేము అప్పుడే. లెట్స్ గో. పైకి అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మేము లోపలికి ఎంటర్. అదిగోండి ఇక్కడైతే మనకి చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి చూస్తారా, ఇక్కడైతే మనకి చెక్కింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే చెక్కింగ్ జరుగుతుంది. సో లెట్స్ గో. చెక్కింగ్ చేయించుకుని మనం అయితే పైకి అయితే వెళ్దాం. అప్ అండ్ డౌన్ అయితే మేము ఏసీ బస్సు తీసుకున్నాం. సో లెట్స్ గో వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు నేను చెక్కింగ్కి వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో ఇక్కడ వ్యూ అంతా. కార్లన్నీ ఆగున్నాయి. ఇదిగోండి చూసారా. అండ్ మా బస్సు ఇక్కడ ఆగింది. మేమైతే వెళ్తున్నాం. లెట్స్ గో. చూడండి ఎంత బాగుందో అసలు. సో చెక్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము పైకి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి సర్కిల్ అయితే స్టార్ట్ అయింది. ఇంక మేము పైకి అయితే వెళ్తున్నాం. చూడండి ఇదిగో పైకి అయితే వెళ్తున్నాం మేము. టర్నింగ్స్ అయితే మొదలయ్యాయి. ఇదిగోండి ఇదంతా వ్యూ. అండ్ నేను వీడియో గురించి అయితే అంకుల్ని రిక్వెస్ట్ చేసి, డ్రైవర్ అంకుల్ని రిక్వెస్ట్ చేసి ముందు కూర్చున్నా. సో ఇదిగోండి ఎంత బాగుంది. లైక్ చేసుకోండి. వెళ్తున్నాం. లెట్స్ గో. మన ముందు 2 కార్లు వెళ్తున్నాయి అండ్ వెనకాల ఒక బస్సు ఉంది. వీళ్ళు ఒక టీంలోకి వెళ్తున్నారు. ముందు 2 బస్సులు వెళ్ళిపోయాయి అండ్ బ్యాక్ సైడ్ 2 బస్సులు ఉన్నాయి మనది కాకుండా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూసారా కింద నుంచి ఇల్లులన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. కొండపైకి వచ్చాము కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయండి. అండ్ ఇంకా పైకి వెళ్తున్నాం. 2 టన్స్ 3 టన్స్ అయ్యాయి అంతే. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఇంకా చాలా టన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని చోట్ల బస్సుకి స్టాపింగ్స్ లాంటివి అయితే ఉన్నాయి చూసారా. అండ్ డస్ట్బిన్లో పాడేయడానికి కూడా ఉంది సైన్స్. చూడండి ఎంత బాగా కింద వ్యూ. చెట్లు వల్ల కనిపించట్లే కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. కళ్ళకు కనిపిస్తున్నది కళ్ళకంతలు కట్టేస్తే కనిపిది అంటారు కదా. సో అలా ఉంది కూడా. ఎంత బాగుందో. చెట్టు వల్ల మీకు కనిపించట్లే కానీ రియల్గా చూస్తుంటే వ్యూ చాలా బాగుంది. బ్యూటిఫుల్గా ఉంది. వెరీ నైస్. చాలా బాగుంది వ్యూ. ఇంకొంచెం పైకి వెళ్ళిన చూపిస్తాను నేను. ఇప్పుడు మీకు ఇల్లులు కనిపించుంటాయి. ఇంకొంచెం పైకి వెళ్ళి చూపిస్తా. వీడియోలో ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. కొండలు ఎంత పెద్ద ఉన్నాయో. ఆల్మోస్ట్ పైకి వచ్చేసి నాకు తెలిసి కొంచెం ఉంటుంది. కొండలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి పైకి ఉందో మరి అయిపోయిందో. చాలా ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది అసలు. చల్లగా ఉంది. ఎక్కువ ఎండ లేదు. దగ్గర దిగం చెక్ పోస్ట్ దగ్గర అక్కడ చూసా ఎక్కువ ఎండ లేదు. ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది అసలు. బైక్ మీద బైక్ మీద కూడా వెళ్తున్నారు. కొండ ముచ్చులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. గమనించుకుంటే ఎంత బాగుంది. వ్యూ అంతా చాలా బాగుంది అసలు. సూపర్ ఉంది. ఇదిగోండి ఇక్కడైతే కొండ ముచ్చులు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇది కొండ ముచ్చులు కానీ చూసారా. ఇన్ని కొండ ముచ్చులు అయితే ఉన్నాయి. ఇంతమంది చూడండి. సో మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి సరే, కాలు కడుక్కోవడానికి. దానికి చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం. బాయ్. మేమైతే పైకి వచ్చేసాం చూడండి. తిరుమల అయితే దిగాం ఇప్పుడే. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక్కడైతే మేము దిగిపోయింది. ఇక్కడ అన్ని బస్సులు అయితే ఆపుతున్నారు. చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు రూమ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తా చెప్పినట్లా. చూడండి చాలా బాగుంది. లెట్స్ గో.